సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్స్ అంశంలో ఇరువురు చర్చించినట్లు సమాచారం. అధికార పార్టీలో వర్గీకరణపై వివిధ నాయకులు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ రేవంత్ మాత్రం వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసి సభ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్స్ అంశంలో ఇరువురు చర్చించినట్లు సమాచారం. అధికార పార్టీలో వర్గీకరణపై వివిధ నాయకులు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ రేవంత్ మాత్రం వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసి సభ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సాయిసుధా, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీసీ కులగణనపై కూడా ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలపై సుదీర్ఘంగా అంటే కొంత రాజకీయ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నవారు కొంతమంది వ్యతిరేకించడం, దాన్ని కానీ ఎంతమంది వ్యతిరేకించినా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని అసెంబ్లీకి ఏంటంటే వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసి నివేదిక మొత్తం కూడా అసెంబ్లీ సమావేశం ఏదైతే ప్రత్యేక సమావేశంలో సభ ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ ఏదేం జరిగినా కూడా అంటే ఒక్కసారిగా మందకృష్ణ మాదిగా గతంలో వర్గీకరణ విషయంలో కేంద్రం ఇచ్చిన నేపథ్యంలో ప్రతి రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలన్న నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాత్రం ఎంఆర్పీఎస్ వర్గీకరణ రిజర్వేషన్ అంశంపై కూడా ఇరువురు చర్చించినట్టు కూడా సమాచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే వీరిద్దరు కులగణనపై ఏదైతే వర్గీకరణపై ఎస్సీ వర్గీకరణపైనే పూర్తి చర్చ జరిగింది. రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రిని ఈ రోజు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలవడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క ఇద్దరి భేటీ మాత్రం ఎస్సీ వర్గీకరణ పైనే జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే వర్గీకరణకు కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం, ఏదైతే అనుకూలంగా సభ ముందుకు తీసుకురావడం, ఇవన్నీ కూడా కీలక పరిణామాలు. ఎందుకంటే అధికారంలో ఉంటే కొంతమంది ఎందుకంటే మాలలు ఎప్పటి నుంచో కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇది ఒక సభ ముందుకు తీసుకొచ్చి మాదిగలకు ఏదైతే రిజర్వేషన్ అనుకూలంగా కూడా తీర్పు ఇవ్వాలి, వారందరికీ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కూడా వీరికి ఒక ప్రత్యేక చర్చ జరిగి దానికి అనుకూలంగా సభ ముందుకు తీసుకురావడం ఇదంతా చర్చనీయాంశంలో భాగంగానే. కానీ ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మందకృష్ణ భేటీ మాత్రం ప్రత్యేక విషయంగా సంతరించుకుంది. ఎందుకంటే వర్గీకరణ ఎలా చేయాలి, దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సానుకూలంగా ఉందని కూడా వీరిద్దరి మధ్య కూడా భేటీలో చర్చించినట్టు తెలుస్తా ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా మందరిలో రేణుక